యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు. అనుబంధంగా 22వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. అలాగనే 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును మాకు ఆరాధనకు సహాయకరముగా మీరు దీవించి మాతో మాట్లాడుదురని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్ర వందనము చేసి ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువు సన్నిధిలో చేరిన మనము ఆరాధించటానికి యోగ్యుడైనటువంటి దేవుడు ఎలాంటి వాడు, ఆయన మనకు ఎలాంటి సహాయము చేశాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఆరాధనకు ఎందుకు పాత్రుడు అనే కొన్ని మాటలు మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో మనకి కొన్ని మాటలు కనబడుచు ఉన్నాయి. ఇక్కడ చెప్తున్న మాట ఆలోచించుము అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాలి. 5వ వచనంలో అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన ఎవరిని తిరస్కారము చేయనటువంటి దేవుడు. ఎంత బలవంతుడయ్యా అంటే అయినా ఈ బలవంతుడు ఏమి చేయగలడయ్యా అంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే వారి విమోచకుడు బలవంతుడు. ఈ బలవంతుడు మనకి ఏమి చేయగలడయ్యా అంటే విమోచింపగలిగినటువంటి దేవుడు. ఈయన బలము ఎలాంటి బలమయ్యా అంటే మనం యోహాను సువార్తలో చూస్తాం 1:29లో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసేటువంటి బలవంతుడు. సిలువ భారము ఎలాంటి భారం అంట? సిలువ భారము భరించలేని భారము. భరించలేనటువంటి ఆ భారాన్ని ఆయన మోయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి లేదా బలవంతుడైన దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఇంత బలవంతుడైన దేవుడు నిన్ను నన్ను తిరస్కారం చేయలేదు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన మీద మనము సంకెళ్ళు వేయండి, సిలువ వేయమని ఆయన మీద మనము కేకలు వేసినప్పటికీ అంత బలవంతుడైన దేవుడు, నీ పాప భారమును మోయగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఆయన ఎవ్వరిని కూడా ఆయన తిరస్కారం చేయలే. ఆయన అందరినీ ప్రేమించాడు. అదే రాత్రి నమ్మ కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రభు. ఆయన బలవంతుడే, ఆ సిలువను మోయగల భారమైన సిలువను మోయగలిగినటువంటి బలవంతుడే. అయినప్పటికీ నిన్ను నన్ను విమోచించగలిగినటువంటి బలవంతుడే అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను తిరస్కారం చేయలా. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు, ఆయన హక్కున చేర్చుకున్నాడు. ఇంత బలవంతుడైన దేవుడు నీకు ప్రభువుగా ఉండుట ఎంత మేలు. అందుకే ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఎంత బలవంతుడో తెలుసుకోవాలి. మనము ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలి. 2వ మాట చూస్తే ఆయన 22వ వచనం అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయన ఎంత శక్తిమంతుడో కనుక మనం గమనించినట్లయితే, ఆయనకున్న ఘనతను మనం గమనించినట్లయితే, ఆయన ఘనత ఎక్కడ ఉందంటే పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నవాడు కనుక ఆయన ఘనత పరమందు ఉన్నది. ఆయనకు అంత ఘనత పొందిన దేవుడు, ఆయన శక్తి ఎలాంటిదని మనం గమనించినట్లయితే, ఈ లోకములో మనకున్న శక్తి ఈ లోకము మర్యాద చొప్పున జీవించడానికే కానీ మరణమును జయించగలిగిన శక్తి మనకు లేదు. మరణమును జయించగలిగిన శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంత శక్తి కలిగిన దేవుడు, ఇంత ఘనత పొందిన దేవుడు, ఆయన ఎలాగ శక్తిహీనుడుగా మార్చబడ్డాడు?
మనం గమనించినట్లయితే మన సువార్తలన్నీ గమనిస్తే ఆయనను ఎంత బాధించినను, ఎంతగా అవమానపరిచినను, ఎంతగా దూషించినను ఆయన శక్తి లేని వాడి వలె మౌనముగా ఉన్నాడు. మరణమును కూడా ఓడించగలిగిన శక్తి గల దేవుడు మానవ మాతృలమైన మనల్ని జయించలేకపోయాడు. మనల్ని బదులు పలకకుండా మౌనం వహించాడు. అంత శక్తి కలిగిన ప్రభువు నిన్ను నన్ను ప్రేమించుటను బట్టి ఒక్క మాట కూడా బదులు పలకకుండా శక్తిహీనుడిగా మార్చబడ్డాడు, బలహీనుడైపోయాడు. ఆ బలవంతుడైన దేవుడు నీ మీద నా మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన సమస్తమును కోల్పోయిన వాడి వలె రిక్తునిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? రిక్తునిగా మార్చబడంటే ఆయనలో ఏమీ దాచుకొనలేదు. ఆయన మహిమను సహితము విడిచిపెట్టిన వాడుగా కనబడుతున్నాడు ఆ యొక్క స్థితిలో. ఆ సందర్భములో ఆయన అంటాడు కదా, నేను కనుక తండ్రిని కోరితే 6,000 సైన్యముల వ్యూహము రాగలదు, కానీ ఆయన తన ప్రభావమును మహిమను చూపడానికి ఇష్టపడలేదు. ఆయన శక్తిమంతుడే, బలవంతుడే. ఆయన శక్తిని ఎక్కడ చూపించాడంటే ఆ యొక్క సమాధిలో చూపించాడు, సమాధిని జయించడంలో చూపించాడు, పాపిని ప్రేమించడంలో చూపించాడు, పాపి కొరకు తన ప్రాణాన్ని పెట్టే విషయంలో ఆయన తన శక్తిని కనబరిచాడు. ఇంత శక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. చూస్తారు ఈయన ఎంత శక్తిమంతుడయ్యా అంటే జెఫన్యా గ్రంథం 3:17 కనుక చూసినట్లయితే, జెఫన్యా గ్రంథం 3:17 మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. అంత మాత్రమే కాదు, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన శక్తి ఎక్కడుందయ్యా అంటే నిన్ను రక్షించే విషయంలో ఆయన శక్తి ఉంది. నీవు రక్షణ పొందిన తరువాత నీ యొక్క విశ్వాస జీవితం బట్టి ఆయన సంతోషించే దానిలో ఉంది ఆయన శక్తి. అదే అంటున్నాడు అక్కడ, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఎప్పుడు ముందన్నాడు చూసావా, ఆయన మిమ్మల్ని రక్షించును, రక్షించిన తరువాత ఆయన బహు ఆనందంతో మీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షిస్తాడు. ఈ శక్తిమంతుడైన దేవుడు నీ యందు సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ బలవంతుడైన దేవుణ్ణి, ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి మనము ఆయన మనయందు సంతోషించాలంటే, ఆయన మనయందు హర్షించాలి అని అంటే ఆయనకు మనం ఎలాంటి ఆరాధన చేయాలి, ఎలాంటి ఆరాధన తలంపులు కలిగి మనం జీవించాలి. ఆరాధనలో ఆయన శక్తిమంతుడే ఎలాగూ సమస్తమును విడిచిపెట్టాడో అలాగే మనకున్నటువంటి శక్తిని విడిచి ఆయనను మాత్రమే పోలి, ఆయనను అన్వయించుకొని, ఆయన మీద ఆనుకొని ఆయన శక్తిని మనం పొందుకొని మనం ఆరాధన చేయాలి. అప్పుడే ఆయనకు సంతోషం, అప్పుడే ఆయనకు ఆనందము, అప్పుడే ఆయన హర్షిస్తాడు మన ఆరాధనను బట్టి. మూడవ మాట మనం చూసినట్లయితే యోబు గ్రంథము 36:26 చూస్తే, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన బలవంతుడు, ఎవరిని ఆయన తిరస్కారం చేయలేదు. ఆయన శక్తిమంతుడు, మూడవదిగా ఆయన ఘనత వహించిన వాడు, ఆయన మహోన్నతుడు. అయితే మనం ఆయనంట ఎరగమంట. మనం ఆయన బలాన్ని ఎరగము, ఆయన శక్తిని ఎరగము, ఆయన మహోన్నతమును ఎరగము, కానీ మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎలాగ ఆరాధిస్తున్నాం? ఆయన శక్తిని ఎరిగామా? ఆయన బలాన్ని ఎరిగామా? ఆయన మహోన్నతను ఎరిగామా? ఎంత మహోన్నతమైన దేవుడు! ఆయన ఎక్కడ ఉన్నవాడు, ఏ స్థానంలో ఉన్నవాడు, ఏ స్థానంలోనికి వచ్చాడు చూస్తారు ఒకసారి. యెషయా గ్రంథం 57:15 చూసినట్లయితే, యెషయా గ్రంథము 57:15 57:15 మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో చాలు ఆయన ఎక్కడున్నవాడంట? మహోన్నతమైన స్థలము, పరిశుద్ధ స్థలములో ఉన్నవాడు. ఆయన ఏ స్థానంలోనికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు?
ఏ స్థానంలో ఉన్న ఆ ప్రభువు, మరొక మాట మీరు చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా, హెబ్రీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3వ వచనంలో ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4 అధ్యాయాలు కలిసి ఉన్నాయి. చివరి మాటలు మనం చూసినట్లయితే, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందునో వారి కంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధ స్థలములలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి, ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఆ మహిమను భాగ్యముగా ఎంచుకొనక దాన్ని విడిచిపెట్టిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన వాడు ఆ తండ్రి యొక్క కుడి స్థానమును విడిచిపెట్టాడు. ఈ లోకములో రిక్తునిగా వచ్చాడు. ఈ లోకములోనికి రిక్తునిగా వచ్చి సమస్తమును కోల్పోయిన వాడిగా వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన బలమును బలహీనుడిగా మార్చబడ్డాడు. ఆయన శక్తిని విడిచిపెట్టి శక్తిహీనుడిగా మార్చబడ్డాడు. ఆయన ఘనతను విడిచిపెట్టి ఘనహీనుడిగా మార్చబడ్డాడు. ఆ మహోన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి రిక్తుని వలె ఈ లోకములో జీవించాడు. అయితే ఈ శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, మహోన్నతమైన స్థలములో ఉన్న దేవుడు మనకేం చేశాడు? ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఆయన శక్తిమంతుడే, ఆయన మరణమును జయించగల శక్తిమంతుడే, ఆయన బలవంతుడే, శిలువ భారమును మోయగల బలవంతుడే, ఆయన మహోన్నతుడే, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండగలిగినట్టు మహోన్నతుడే. అయితే మనకేం చేశాడు? చూడండి, యోబు గ్రంథంలోని 33వ అధ్యాయంలో, యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనం, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ఈయన చేసినటువంటి క్రియ, ఈయన పొందినటువంటి ఆ యొక్క శిలువ మరణము ద్వారా మనకు ఏమి లభించింది లేదా మనకి ఏమి సంప్రాప్తించిందని మనం గమనించినట్లయితే, మనము పాతాళములోనికి దిగి వెళ్లకుండా ఆయన మనల్ని విడిపించాడు. ఆ పాతాళములో ఉన్నటువంటి ఆ అగ్నిని, ఆ పురుగును చావనటువంటి ఆ మరణ వేదన నుండి మనల్ని ఆయన విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఈ మరణ వేదన మనం ఆ యొక్క పాతాళములో భరించవలసి ఉండగా ఆ వేదన అంతటిని ఆయన ఆ కలువరి శిలువలో భరించాడు. ఎంత భారమును ఆయన భరించాడో, ఎంత శ్రమను ఆయన అనుభవించాడో, ఆ పాతాళములో ఉన్నటువంటి ఆ యొక్క నిత్యాగ్ని దండనను ప్రభువు ఈ రీతిగా శిలువలో మనం అనుభవించాడో మనం గమనించాలి. ఎర్రని ఎండలో భూమికి ఆకాశమునకు వ్రేలాడదీయబడి తన సొగసును స్వరూపమును కోల్పోయి చిల్ల పెంకువలే మార్చబడిన విధానం, తండ్రి ఎదుట లేత మొక్కవలే ఎదిగిన ఆయన ఎండిన భూమిలో ఆయన ఏ రీతిగా ఉన్నాడో, ఏ రీతిగా మార్చబడ్డాడు, చూడలొన్నగా మార్చబడ్డాడు. దేహమంతయు రక్తముతో ధారలుగా కార్చబడుతున్నది. ఇంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. అలాగే 28వ వచనం చూసినట్లయితే, కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవమును వెలుగును చూచుచున్నది. మన జీవం గతంలో ఎక్కడుందంట? మనం ఎక్కడున్న వారము? అంధకార సంబంధమైన అధికారంలో వారికి ఆయన ఒక వెలుగును చూపించాడు. ఆ వెలుగు ప్రభువే. మనకుంది కదా యోహాను సువార్తలో, ఆయన వెలుగై ఉన్నాడు, వాక్యము వెలుగై ఉన్నది, ఆయన మనకు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చాడని ఉంది. ఆయన మనకు ఆ జీవమునిచ్చాడు, వెలుగును చూపించాడు. ఇంత గొప్ప దేవుడు తన ప్రాణమును పెట్టి నీకు నాకు తన మహిమను, తన ప్రభావమును మనకు ఇస్తూ ఉండగా ఆయన వెలుగును నీవు నేను పొందుకున్నామా? ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి చేరి వచ్చిన మనము ఆయన ఇచ్చేటువంటి ఆ వెలుగును మనం పొందుకున్నామా? మన జీవితాల్లో ఆ వెలుగు ఉన్నదా? ఆ జీవితంలో, మన జీవితాల్లో అటువంటి వెలుగు కలిగి ఆయన ఆరాధించడానికి చేరి ఉన్నామా? ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన ఏ స్థానములో ఉన్నవాడు, ఎంత మహోన్నతుడో, ఎంత ఘనత వహించిన ప్రభువు. ఆ ప్రభువును నీవు నేను ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చాం. మరణ కోపంలో నుండి ఆయన మనం
విడిపించాడు, మన జీవమునకు వెలుగునిచ్చాడు ఆయన. అయితే మనం ఆయనకేమి చెల్లించాలి? ఆయన ఏం కోరుతున్నాడు? నిన్ను నన్ను బలి అర్పణ అయినా కోరలేదు. ఆయన కోరినది ఏం కోరాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. మరి ఆ ఆత్మను నీవు పొంది ఉన్నావా? ఆ సత్యమును నేను పొందుకొని ఉన్నామా? అటువంటి ఆరాధన ఆయనకి ఇంపైన సువాసన గల ఆరాధన. అలాంటి ఆరాధన కాకుండా నామమాత్రముగా మనము ఆయన సన్నిధిలో చేరితే అది ఆయనకి ఎంత మాత్రం ఇష్టము కాదు. ఆయన ఇచ్చినటువంటి శరీరమునకు సాదృశ్యమైన పాత్ర, ఆయన రక్తమునకు సాదృశ్యమైన పాత్రను మనం భుజిస్తున్నాం. కానీ ఆ భుజించే విషయంలో మన మనస్సాక్షి ఎలాగున్నది? ఆయన ఎంత శక్తిమంతుడైన దేవుడై ఉండి ఈ రీతిగా మన ముందు ఉన్నాడు. ఆయన ఎంత బలవంతుడైన దేవుడై ఉండి ఈ రీతిగా ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన ఘనతమైన స్థలములలో ఉండి ఆయన మన మధ్యకు ఏ రీతిగా దిగి వచ్చాడు. ఆయన మరణ వేదనను మన హృదయంలో తలపోసుకొని ఆయన మనకి ఇస్తున్నటువంటి ఈ బల ఆరాధనలో మనము ఆయన బలలో చేయి వేయాలి. మరణంలోంచి విడిపించబడ్డావు, నీ జీవనకు వెలుగు కలిగినది, మరణ కోపంలో నుంచి తప్పించాడు ఆయన. ఈ తలంపు నీ జీవితాల్లో, నా జీవితాల్లో ఉందా? మనం ఎక్కడి వారము, ఏ స్థానంలో ఉన్నవారము? మన కొరకు ఆ ప్రభువే రిక్తునిగా మార్చబడ్డాడు. ఆయన మహిమ శరీరమును విడిచిపెట్టాడు, రక్త మాంసములలో పాలివాడవుగా మన మధ్యకు వచ్చాడు. ఆ కలువరి సిలువలో 39 కొరడా దెబ్బలతో తన వీపును నాగేటి సళవలే దున్నబడినప్పటికీ ఒక్క మాట బదులు పలకక మౌనం వహించి దాహం అడిగినప్పుడు చేదిచ్చినప్పటికీ ఆ చేదుని ఆయన పుచ్చుకున్నాడు. ఎంతగా తగ్గించబడ్డాడు ప్రభు, ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో మరి మనం ఎంతగా తగ్గించుకుంటున్నాం? ఈ ఆరాధనలో మన తగ్గింపు ఎంతవరకు ఉంది? మన స్థానము ఏ స్థితిలోనికి వెళ్ళిపోయింది? మనము ఆయన పాదాల చెంత ఏలాగునా ఉన్నాం? ఆయన పాదాల చెంత మనము దీనులుగా ఉన్నామా? దీనుల వలె వ్యవహరిస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. మన హృదయము ఆయన ఆత్మతో కలిసినప్పుడు ఆ ఆరాధన అంతటికి ఆయనే అర్హుడు కనుక ఆయనను మాత్రమే మన హృదయంలో తలపోసుకుంటూ ఆయన ఆరాధనను ఆరాధిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతగా ఇష్టపడతాడు నిన్ను నన్ను బట్టి. ఆలోచన చేయి. అదే అంటున్నాడు ప్రభు, ఆలోచించుము. 36వ అధ్యాయంలో ఆలోచించుము, దేవుడు బలవంతుడు, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. మరి మనం ఆలోచిద్దామా ఈ ఉదయకాలంలో? ఎంత గొప్ప దేవుడు అయిన నీవు నా కొరకు ఈ రీతిగా నీవు తగ్గించబడ్డావా ప్రభువా? ఈ అల్పుడైన నా కొరకు ఈ రీతిగా నీ మహిమను విడిచిపెట్టావా ప్రభువా? వ్యర్థుడైన నా కొరకు నీ శక్తిని వ్యర్థముగా ఉంచుకున్నావా మా ప్రభువా? నాలో ఏమున్నది ప్రభువా నైనా? అయినప్పటికీ ఇంత ప్రేమ నువ్వు చూపుటకు నీవు ఎంతటి వాడవు మా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు మా తండ్రి ప్రభువా. తండ్రి కుడి పాశమునే విడిచిపెట్టిన దేవుడవు కనుక నేను కూడా నా హృదయంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి నీ కొరకు నా హృదయం అర్పిస్తాను. నా హృదయంలో అర్పించి నిన్ను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను. నీ శిలువ శ్రమలను నా హృదయంలో తలపోసుకుంటాను. నీ బలలో పరిశుద్ధముగా నీ విందులో నేను పాల్గొంటాననేటువంటి ఆలోచన మనం చేద్దాం. ఆయన ఆలోచించమంటున్నాడు. మనము ఆలోచించి ఆయన శరీరంలో, ఆయన రక్తములో పాలు పంపులు పొందాలని ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.